అండి అందరికీ మా మోక్ష బాబు బర్త్డే సెలబ్రేషన్స్ చూపిస్తానండి ఈ వీడియోలో. నైట్ 12 అవుతుంది. ఈ టైంలో మా మోక్ష బాబుని కేక్ కటింగ్ ప్లాన్ చేసామన్నమాట. ఇంకా వాడైతే మస్తు నిద్రపోతున్నాడు. వాడు నిద్రపోతుందే టైం చూసి మేమైతే బెలూన్స్ ఊదేసాము. మేమిద్దరం అసలు నిద్రే పోలేదు. ఎలా అవుతుంది, ఎలా చేయాలి ఏంటని అదే ప్రిపరేషన్లో ఉండిపోయామన్నమాట. ఇంకా బెలూన్స్ చాలా ఊదాము. అదంతా రూమ్ మొత్తం ఆక్యుపై చేసింది. ఇంకా వాడినైతే నిద్ర లేపేసాము. కానీ బై లక్ అనమాట, వాడు లేపగానే లేచేశాడు. ఇంకా లేసాడు కదా చూడండి, మా పాపని లేపుతుంటే ఆమె అయితే అసలు డీప్ స్లీప్ అనమాట, అసలు లేవదు. ఇంకా సరే బర్త్డే ఆమెది కాదు కదా, ఏంది కదా అని చెప్పేసి ఈయననే లేపాము. లేపితే లేచాడు ఎలాగో. కొంచెం మత్తు వదిలిన తర్వాత వాడైతే కళ్ళు తెరిచి చూశాడు. సూపర్ ఉంది మమ్మీ అని చెప్తున్నాడు. అయితే నాకైతే ఇంకా టైం అయితే 12 అయిపోతుంది. వాడికి చూపిస్తున్నాను, చూడు మోక్ష నీ బర్త్డే వచ్చేసింది ఇప్పుడు అని చెప్తుంటే వాడైతే నవ్వి ఓకే ఓ అని చెప్పేసి ఫోన్ చూడడం అంటే మా బాబాకు ఫస్ట్ ఎంత ఇష్టం అంటే, వాడు 10 రోజులు అన్నం తినకుండా అయినా ఉంటాడు, కానీ 10 నిమిషాలు ఫోన్ చూడకపోతే మాత్రం వాడు పిచ్చెక్కిపోద్ది అనమాట. అలా అడాక్ట్ అయిపోయాడు ఫోన్కి. ఇంకా సరే అని చెప్పేసి ఇక వాడికి లైట్స్ వేసేసాము. బర్త్డే సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి హ్యాపీ బర్త్డే మోక్ష అని నేను అరుస్తున్నాను అనమాట. ఇంకా కేక్ కట్ అయితే కట్ చేయించేసామన్నమాట. నేను పెద్దోడిని అయిపోయి నేనే కట్ చేస్తాను లేవు మమ్మీ అంటున్నాడు. సరే నువ్వే కట్ చేయరా అంటే వాడే కట్ చేశాడనమాట. ఇంకా నేనైతే పక్కన కూర్చొని క్లాప్స్ కొడుతున్నాను. నాకైతే మస్తు హ్యాపీ ఉంటుంది. మోక్ష చార్వి విషయాల్లో ఏం చేసినా నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా వాడైతే నాకు తినిపిస్తున్నాడు. నాకైతే కళ్ళంపాటు నీళ్ళు వచ్చేసింది. నా బిడ్డ ఇంత పెద్దోడు అయిపోయాడా అని చెప్పేసి. ఈ వీడియో పడ్డానికి మెయిన్ రీజన్ కూడా నా సబ్స్క్రైబర్స్ అందరూ నా కొడుకుని బ్లెస్ చేస్తారని చెప్పేసి వాళ్ళ పప్ప కూడా కట్ చేయించేసి, ఇంకా వాళ్ళ పప్ప వాడికి పెట్టి వాళ్ళ పప్పకు పెట్టి వాళ్ళ ప్రేమనైతే ఎక్స్పోజ్ చేసుకున్నారనమాట. ఇంకా ఆయనకి మోక్ష అంటే చాలా ఇష్టం అసలు. ఎందుకు అంటే వాడి మాటలు చాలా క్యూట్ ఉంటాయి. ఒకసారి హార్డ్ అయ్యాడంటే అసలు ఆపలేము. వాడి ప్రేమ సముద్రము, కోపం ప్రళయం అన్నమాట. అంత అలా ఉంటాడు వాడు. ఇంకా వాడైతే వాళ్ళ పప్పకి తినిపించినాక వాళ్ళ పప్ప అయితే వాడికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటంటే మేము వాడికి రాజస్థాన్లో ఉన్నప్పుడు చేతికి కడియం వేసామన్నమాట, రాజస్థాన్లో బర్త్డే గిఫ్ట్గా. అప్పుడు జస్ట్ వాడికి 4 ఇయర్స్ ఉంటాయి. మేము రాజస్థాన్లో ఉన్నప్పుడు అక్కడ తీసుకొని వేసాము. ఇంకా అక్కడేమైతే కొంచెం టైట్ అయిపోయింది. వాడిని అడిగాము, ఎలా అంటే జూన్ 19th అడిగాము. వాడు జూన్ 19th బర్త్డే కాబట్టి జూన్ 18th అడిగాము, నీకు చేతి కడియం ఇస్తావా నాన్న అంటే సరే అని చెప్పేసి ఇచ్చేసాడు. ఇంకా వాడికి తెలియదు ఏంటి అని. ఇంకా మేమైతే దాన్ని తీసుకొని వెళ్ళిపోయి దాన్ని చేయించేసేసి ఇంకొంచెం పెద్ద కడియం అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా సర్ప్రైజ్ ఇచ్చిన తర్వాత వాడైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంకా తర్వాత పిల్లలకి ఇలాంటివి చిన్న చిన్నవి అంటే చాలా ఆనందం ఉంటుంది కదా. ఇక అదొకటి చేసామన్నమాట. అది వస్తే వాడు అసలు టైటానిక్ పోజ్ ఇచ్చాడు హా అని చెప్పేసి. మేమైతే ఫుల్ హ్యాపీ అయిపోయాము. ఇంకా వాడిని నైట్కి పడుకోబెట్టేసి ఎర్లీ మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ చేయించేసి గుడికైతే వెళ్ళిపోయాము. నేనైతే వాడి విషయంలో, పాప విషయంలో ఏం చేసినా చేయకపోయినా టెంపుల్కి మాత్రం కంపల్సరీ వెళ్ళాలి. ఇక్కడ పెద్దింటమ్మ గుడి అనమాట, కర్లపాలెం, ఆ ఊరు గ్రామదేవత. ఇంకా ఆమెకైతే పొంగల్ చేసుకొని చీర తీసుకొని కొబ్బరికాయలు తీసుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా గుడి చుట్టూ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంది. ఇంకా వాడితో 5 కొబ్బరికాయలు అయితే కొట్టిస్తాను మొక్కున్నాను. వాడు కొట్టిన కొబ్బరికాయలే బయట ఉన్నాయన్నమాట. ఇంకా ఇక ఎదురుగా హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. ఇంకా చుట్టూ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఒక పెద్ద క్యాట్ కూడా ఉంది. దాని వీడియో తీయలేదు ఎందుకు మమ్మీ అని వాడు నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. నాకైతే అది చూడలేదు, నేను తీయడానికి అవ్వలేదు. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారా అని చెప్పేసి నేను వెళ్ళి చూస్తే వాళ్ళు చూస్తుంది ఆ క్యాట్నే అనమాట. క్యాట్ అయితే వచ్చేసి డాగ్ టైప్లో పెద్దగా ఉంది. దాన్ని అయితే కట్టేశారనమాట. ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారిని చూపిస్తాను చూడండి, చాలా ఫేమస్ అనమాట పెద్దింటమ్మ తల్లి. ఇంకా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని పూజ చేయించేసుకున్న తర్వాత నైట్ మేమైతే అక్కడ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈ టైంలో ఫుడ్ ఇచ్చినా ఎవరు తినరు అని చెప్పేసి నైట్ మా మోక్ష బాబుతో ఫుడ్ అయితే డొనేట్ చేయించేసాను అనమాట. నేను ఈ వీడియోలో నేను ఫుడ్ డొనేట్ చేశానని మీకైతే చెప్పట్లేదు. అంటే ఏంటంటే నన్ను చూసి ఒక ఇద్దరు ఇన్స్పైర్ అయ్యి పెట్టిన ఒక నలుగురు కడుపు నిండుతుంది కదా అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. ఇంకా నేను ఎవ్రీ బర్త్డేకి ఇంటి పక్కల వాళ్ళకి, ఇంటి చుట్టులోపల వాళ్ళకి ఎవరికి పెట్టినా ఏం పెట్టినా ఆల్రెడీ కడుపు నిండు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం పెట్టే భోజనం అంత హ్యాపీనెస్ ఇవ్వదు. అదే ఆకలితో ఉన్న వాళ్ళకి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నా ఫిలాసఫీ అనమాట. నేనైతే ఇంకా అలానే వాడితో అయితే ఒక వాటర్ బాటిల్, బిర్యానీ,
పెరుగు అలాగా కవర్లో ప్యాక్ చేసి అయితే ఇప్పించేసాను అనమాట. ఇంకా వచ్చేసిన తర్వాత స్నానం చేసి వాడైతే రండి తొందరగా నాకు నిద్ర వస్తుందని చెప్పేసి అరుస్తున్నాడు గట్టిగా. ఇంకా క్రిష్ అనమాట. ఫస్ట్ కేక్ అబ్జర్వ్ చేస్తుంటే దానిపైన మోక్ష. క్రిష్ అంటే ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య పేరు, ఆయన కృష్ణమూర్తి. అయితే వీడు పొట్టలో ఉన్నప్పుడు ఆయనే పుడతాడని చెప్పేసి మా హస్బెండ్ నిక్ నేమ్ అయితే పెట్టాడు క్రిష్ అని చెప్పేసి. ఇక అదే కంటిన్యూ అవుతుంది. వాడు ఎవ్రీ బర్త్డేకి మేమైతే 2 కేక్స్ కట్ చేస్తాము. ఒకటి వచ్చేసి మోక్ష, రెండు వచ్చేసి క్రిష్ అనమాట. వాడి నిక్ నేమ్ క్రిషే, కానీ మేము అలా పిలవడం అలవాట్లేదు, మోక్ష అనే పిలుస్తామన్నమాట. ఇంకా క్రిష్ కేక్ మాత్రం కంపల్సరీ కట్ చేస్తాము. ఆయన మాకు పుట్టినందుకు ఆయన బర్త్డే సెలబ్రేషన్లో ఆయన నేమ్ ఉండాలని చెప్పేసి క్రిష్ అని కట్ చేస్తామన్నమాట. ఇంకా కేక్ అయితే కట్ చేస్తారు. మా అమ్మ డాడీ కూడా వచ్చేసి అక్షింతలు అయితే వేసేసారనమాట. మా డాడీకి వాడంటే చాలా ప్రాణం అని చెప్పొచ్చు. వాడికి మా డాడీకి ఉన్న బాండింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. వాళ్ళిద్దరూ మంచి దోస్తులు అనమాట. ఏం చేయాలన్నా వాళ్ళిద్దరే చేస్తారు. ఇక అక్షింతలు వేసిన తర్వాత వాడైతే రా పప్ప నువ్వు కూడా రా, మమ్మీ రా అని చెప్పి పిలుస్తున్నాడు. ఇంకా మేము కూడా వెళ్ళిపోయి అక్షింతలు వేసేసి కేక్ అయితే తినిపించేసాము. ఎప్పుడు కట్ చేయాలి ఏంటని అడుగుతున్నాడు. నువ్వే కట్ చేయని చెప్తున్నాను నేనైతే. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ ఉండి వాడికి బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే ఆయనకు అసలు చాలా ఇష్టం. ఇంకా ఆ బర్త్డే సెలబ్రేషన్స్లో ఆయన ఉండడేమో అని తెగ ఫీల్ అవుతారు. ఇంకా ఎలాగో చార్వి బర్త్డే సెలబ్రేషన్స్కి లేరు. ఒక ఇయర్ దాని బర్త్డేకి వస్తారు, ఒక ఇయర్ ఈయన బర్త్డేకి వస్తాడు. ఇద్దరిని హ్యాపీగా ఉంచాలి అన్న ఫీల్ అనమాట. ఇంకా మేమైతే ఒక 3 years పాటు మేమిద్దరమే ఉండి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అదే అండి, మేము రాజస్థాన్లో జమ్మూలో ఉన్న టైంలో అయితే మేమిద్దరమే సెలబ్రేట్ చేసుకున్నాం మా ఇద్దరు పిల్లల బర్త్డేస్. అప్పుడైతే వేరే లెవెల్లో ఉంది హ్యాపీనెస్. ఇప్పుడైతే ఇంక ఇక్కడ మా ఓన్ హౌస్ అనమాట. మేము వచ్చి కొత్తగా ఇల్లు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకొని మా బాబు ఫస్ట్ బర్త్డే ఇక్కడ మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా అదే చెప్తున్నాడు మోక్ష బాబు, నీ హ్యాపీనెస్ కోసమే నేను లీవ్ పెట్టుకొని మరీ వచ్చాను. లీవ్ చాలా కష్టమైంది, కానీ మోక్ష బర్త్డే చేయాలి, ఇంకా కొలుపులు ఉన్నాయని చెప్పేసి వచ్చేసరి. వాడు చూడండి ఎంత నాకేస్తున్నాడు అంటే, కూల్ కేక్ అంటే వాడు ఫుల్ టెంప్ట్ అయిపోతాడు అనమాట. ఇంకా చెప్తున్నా అలా తినొద్దురా, వద్దు బాగోదు అని చెప్పేసి. నేను అనుకున్నట్టే అయింది. బర్త్డే అయిన తర్వాత రోజు నుంచి వాడికి అస్సలు బాగాలేదన్నమాట. వాడికి బాగోట్లేదు అంటే మమ్మల్ని లేదన్నా 10 days సతాయిస్తూనే ఉంటాడు. వాడు దేనికి తీసుకోలేడనమాట తొందరగా. మా పాప తీసుకున్నట్టు మా బాబు తీసుకోలేడు. చాలా సెన్సిటివ్, చాలా ప్యాంపరింగ్ అనమాట. ఎంత ప్రేమగా అంటే అసలు మా డాడీ వాడిని అంత ప్యాంపర్ చేసి, వాడు ఏది అడిగితే అది, ఇంకా వాడు అడిగింది కాదంటే వాడు అసలు ఫ్రస్ట్రేట్ అయిపోతాడు అన్న రేంజ్లో మా డాడీ వాడిని అలా ఫీడ్ చేశాడనమాట. మా డాడీకి వాడంటే చాలా ఇష్టం. ఇంకా మా అమ్మనైతే అసలు అస్తమానం సతాయిస్తూనే ఉంటాడు. మా డాడీని అయితే సతాయించాడు. మా డాడీ తాత అంటే నాకు ఇష్టం అంటాడు, నేను డాడీ అంటాను. ఇంకా అందుకని ఆయన తాత కలిపి డాడీ తాత చేశాడనమాట. ఇంకా వాడి ఫ్రెండ్స్తో కేక్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెట్టేసి ఇంకా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సింపుల్గా. మా బాబు బర్త్డే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇంకా మా పాప వచ్చేసింది చూడండి, ఇప్పటివరకు లేదు అలిగింది. ఆడందరికీ కేక్ పెట్టాడు, నాకెందుకు కేక్ పెట్టాడు అని చెప్పేసి. వీళ్ళిద్దరికి అస్సలు పడదు. మా ఇంట్లో టామ్ అండ్ జెర్రీ ఫైట్ అనమాట. అసలు ఈమె డ్రెస్ చూసారా, ఏమేమో ఇలా ఉంటుంది మోడ్రన్గా, వీడికేమో ఇష్టం ఉండదు. వాడేమో నాకు రాస్తున్నాడు, నాకు కూడా రాయి మమ్మీ అని చెప్తున్నాడు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇలాగే. ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇంకా ఇలానే ఎన్నెన్నో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నా కొడుకునైతే మీరు బ్లెస్ చేయాలని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా అయితే నైట్ కూడా వాడైతే బ్లాస్ట్ చేయండి అంటే రోడ్ పైన బ్లాస్ట్